నువ్వు ఎంత కష్టాలు పడుతున్నావో, ఎంత ప్రయత్నించినా జీవితం ముందు కదలట్లేదని అనిపిస్తుందా? అన్నీ అర్థంగా జరుగుతున్నాయా? నిన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదని అనిపిస్తుందా? నీవు తెలుసుకో, నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టం అది ఒక పరిశుద్ధ పరివర్తనానికి ముందు వచ్చే పరీక్ష మాత్రమే. ప్రతిసారి విశ్వం ఒక పెద్ద ఆశీర్వాదం ఇవ్వడానికి ముందుగా నీలో ఉన్న పాత శక్తిని, పాత మనసును కూలదీస్తుంది. కాని ఆశీర్వాదం రాబోయే ముందు విశ్వం నీకు 9 ప్రత్యేక సంకేతాలు పంపిస్తుంది. అవి గుర్తించగలిగితే నీ జీవితం ఒక కొత్త దిశలోకి మారిపోతుంది. ఇప్పుడు ఆ 9 డివైన్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. 1వ సంకేతం, అన్నీ కుదరట్లేదు కానీ నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. కష్టాల మధ్యలో కూడా నీలో ఒక విచిత్రమైన శాంతి ఉంటుంది. ఇతరులు నిన్ను వదిలినా, పరిస్థితులు కఠినంగా ఉన్నా లోలోపల నువ్వు ఏలో గొప్పది రాబోతుంది అనే భావనతో ఉంటావు. ఇది సాధారణ శాంతి కాదు, ఇది విశ్వం ఇచ్చే దివ్య నిశ్శబ్దం. ఇది ఒక సంకేతం, నీ ఆత్మ ఎప్పుడూ ఉన్నతమైన దశలోకి అడుగుపెడుతుందని. 2వ సంకేతం, పాత సంబంధాలు, పాత పరిస్థితులు ముగుస్తాయి. విశ్వం కొత్తదాన్నివ్వాలంటే పాతదాన్ని తొలగిస్తుంది. నువ్వు ప్రేమించిన కొందరు వెళ్ళిపోవచ్చు, నువ్వు ఆధారపడ్డ కొన్ని విషయాలు విరిగిపోవచ్చు. ఆ సమయంలో నువ్వు ఎందుకు అని ఏడ్చినా విశ్వం నవ్వుతూ చెప్తుంది, నేను నీకు ఇంకా మంచిదాన్నే సిద్ధం చేస్తున్నాను. నిజంగా ఇది ఒక డివైన్ క్లెన్సింగ్ ప్రాసెస్. పాత చాప్టర్ మూసుకుపోతున్నప్పుడు మాత్రమే కొత్త చాప్టర్ మొదలవుతుంది. 3వ సంకేతం, అకస్మాత్తుగా 11, 2223 లాంటి నంబర్స్ కనిపించటం. ఇది ఒక అత్యంత పవిత్ర సంకేతం. ఈ నంబర్స్ అంటే మీ జీవితంలో దివ్య సర్దుబాట్లు జరుగుతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది. 11 అంటే మేనిఫెస్టేషన్ గేట్వే. 2 అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అలైనింగ్. 3 అంటే ఏంజల్స్ ఆర్ గైడింగ్ యూ. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి ఎనర్జీ కోడ్స్. వీటిని గమనించిన ప్రతిసారి థ్యాంక్ యూ యూనివర్స్ అని అనడం వలన నీ ఫ్రీక్వెన్సీ వెంటనే పాజిటివ్ లెవెల్కి వెళుతుంది. 4వ సంకేతం, నీకు నచ్చిన దారిలో అడ్డంకులు రావటం. నీ ప్లాన్ ప్రకారం జీవితం జరగకపోవడం అది విఫలం కాదు, అది విశ్వం చెబుతున్నది, ఈ దారి నీది కాదు. విశ్వం నీకోసం ఒక పెద్ద దారిని సిద్ధం చేస్తుంది. నీ మేధస్సు అర్థం చేసుకోలేనంత దూరం విశ్వం నీకు కొత్త దారిని చూపించబోతుంది. అందుకే అడ్డంకులు వచ్చినప్పుడు భయపడకు, ఆపు, ఆలోచించు, విను. విశ్వం నీతో మాట్లాడుతుంది. 5వ సంకేతం, ఒంటరితనం పెరగడం. నువ్వు ఎంత స్నేహపూర్వకమైన వ్యక్తినైనా ఒక దశలో నువ్వు అంతా విడిచి ఒంటరిగా ఉండాలని అనిపిస్తుంది. ఈ ఒంటరితనం అనేది శిక్ష కాదు, ఇది నీ ఆత్మతో నీకున్న సన్నిహిత సమయం. ఈ సమయంలో విశ్వం నీలో ఉన్న ఆధ్యాత్మిక శక్తిని మేలుకొల్పుతుంది. నీ ఆలోచన, నీ దృష్టి, నీ చైతన్యం కొత్త స్థాయిలోకి వెళుతుంది. 6వ సంకేతం, కలలో లేదా ధ్యానంలో డివైన్ సింబల్స్ కనిపించడం. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు లేదా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని విచిత్రమైన చిత్రాలు, దేవుని రూపాలు, వెలుగు, శాంతి లేదా కొన్ని పదాలు ట్రస్ట్, బిలీవ్, లెట్ గో లాంటివి కనిపిస్తాయా? అవి కలలు కాదు, అవి విశ్వం యొక్క సంకేతాలు. నీ సబ్కాన్షియస్ మైండ్ ఆ స్పిరిచువల్ రెల్మ్లోకి కనెక్ట్ అవుతున్నది. ఇవి నీకు చెబుతున్నాయి, నీ ప్రార్థనలు విన్నాము, ఇప్పుడే మార్పు ప్రారంభమైంది. ఈ దశలో నీకు తేలికగా అనిపిస్తుంది, ఎందుకంటే నీ ఆత్మకు ఇప్పుడు ఒక అష్యూరెన్స్ వచ్చింది. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ మీ. 7వ సంకేతం, అకస్మాత్తుగా నువ్వు క్షమించడం నేర్చుకోవడం. గతంలో నిన్ను బాధించిన వారిని గుర్తు చేసుకున్నప్పుడు ఇక నీకు కోపం రాదు. అది కాక నువ్వు చెబుతావు, వాళ్ళు కూడా ఒక పాఠం నేర్పడానికి వచ్చారు. ఇది ఒక సాధారణ మార్పు కాదు, ఇది నీ స్పిరిచువల్ అవేకనింగ్ యొక్క గరిష్ట దశ. క్షమించే శక్తి అంటే నీ అంతరాత్మ దివ్యశక్తితో కలిసిపోవడం. నీ వైబ్రేషన్ ఇప్పుడు హై ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు విశ్వం నీ జీవితంలో కొత్త చాప్టర్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. 8వ సంకేతం, నువ్వు గ్రాటిట్యూడ్ ఫీల్ చేయడం ప్రారంభిస్తావు. ఇంతకుముందు నువ్వు ఏమీ లేవో దానిపైనే దృష్టి పెట్టేవాడవు, కానీ ఇప్పుడు నీలో ఒక కొత్త భావన వస్తుంది. నాకు ఇది ఉంది, నాకిది వచ్చింది అని కృతజ్ఞతతో నిండిపోతావు. ఇది అత్యంత శక్తివంతమైన సంకేతం, ఎందుకంటే గ్రాటిట్యూడ్ అనేది అబండెన్స్కి డోర్. విశ్వం చెబుతుంది, ఫైనల్లీ యు లెర్న్ ద కీ. ఇప్పుడు నీ జీవితంలో మిరకల్స్ ప్రారంభమవుతాయి. 9వ సంకేతం, ఒక్కసారిగా ఒక పెద్ద ఇన్నర్ కాలింగ్ అనిపించడం. ఒకరోజు నువ్వు లేస్తావు, మరి నీలో ఒక స్పష్టమైన స్వరం చెబుతుంది, ఇది నా మార్గం కాదు, నేను ఇంకొక దిశలో వెళ్ళాలి. ఇది ర్యాండమ్ థాట్ కాదు, ఇది డివైన్ గైడెన్స్. ఇప్పుడు విశ్వం నిన్ను నీ నిజమైన జీవన ప్రయోజనానికి దారి తీస్తోంది. ఈ సమయంలో ఏది వదిలినా భయపడకు, దివ్యశక్తి నీ వెంటే ఉంది. ఈ 9 సంకేతాలు కనిపించిన తర్వాత నీ జీవితంలో శక్తివంతమైన మార్పులు ప్రారంభమవుతాయి. పరిస్థితులు ఒక్కసారిగా అనుకూలంగా మారిపోతాయి, కష్టాలు తగ్గిపోతాయి, నువ్వు అట్రాక్ట్ చేయడం మొదలు పెడతావు. ప్రేమ, ధనం, శాంతి, సానుకూల శక్తి అన్నీ. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డివైన్ ఫ్లోలో ఉన్నావు. క్లోజింగ్ ప్రేయర్. ప్రియమైన విశ్వమా, నీ మనసును నీ కాంతితో నింపు. నా భయాలను విడిపించు, నా హృదయాన్ని నిన్ను నమ్మే స్థాయికి తీసుకెళ్ళు. నేను తెలుసుకున్నాను, ప్రతి కష్టం వెనక ఒక ఆశీర్వాదం దాగి ఉందని, ప్రతి అడ్డంకి వెనక ఒక దారి ఉందని, ప్రతి ముగింపు వెనక ఒక కొత్త ఆరంభం ఉందని. ఇప్పుడు నేను సిద్ధం, నీ సంకేతాలను స్వీకరించడానికి, నీ మార్గంలో నడవడానికి, నీ ఆశీర్వాదాలను పొందడానికి.
ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు దేవుడా. ప్రియమైన ఆత్మీయులారా, మీరు అప్పుల భారంలో కూరుకుపోయి బాధపడుతున్నారా? ఎంత ప్రయత్నించినా అప్పులు తీరడం లేదనిపిస్తోందా? ఈరోజు మీరు వింటున్న ఈ ప్రార్థన సాధారణ ప్రార్థన కాదు. ఇది మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన దేవుని వాక్యం. మీరు ఎంత అప్పుల్లో ఉన్నా దేవుని కృప ఒక క్షణంలో మీ జీవితాన్ని తిరగరాస్తుంది. ఈ ప్రార్థనలో విశ్వాసంతో పాల్గొనండి. మీ జీవితంలో ఊహించని మార్పులు జరుగుతాయి. అప్పుల భారాన్ని సమర్పించడం. నా ప్రియమైన దేవుడా, నేను ఈరోజు నా హృదయాన్ని నీ ముందు ఉంచుతున్నాను. నా మీద ఉన్న అప్పుల భారాన్ని, బాధలను, సమస్యలను నీ కాళ్లకు సమర్పిస్తున్నాను. నేను నిస్సహాయుడిని, కానీ నువ్వు నా ఆశ్రయం. నువ్వు నన్ను రక్షించు. నా జీవితాన్ని కొత్త వెలుగుతో నింపుము. నా ప్రియమైన ఆత్మీయులారా, గుర్తుంచుకోండి, అప్పులు శాశ్వతం కావు. అవి కేవలం ఒక పరిస్థితి. కానీ దేవుని శక్తి శాశ్వతం. అతడు ఒక్క మాటతో మీ అప్పుల కోడలను కూలగొట్టగలడు. కాబట్టి నిరాశ చెందకండి. ఈ ప్రార్థనలో విశ్వాసంతో మునిగిపోండి. దేవుని మీద నమ్మకం ఉంచడం. ప్రార్థన. నా తండ్రి, దేవుడా, నేను ఈరోజు నీ మీద పూర్తి నమ్మకం ఉంచుతున్నాను. నా అప్పులు ఎంత పెద్దవైనా నీ శక్తి ఇంకా గొప్పది అని నేను విశ్వసిస్తున్నాను. నువ్వు అసాధ్యాన్ని సాధ్యం చేయగలవు. నువ్వు రహస్య తలుపులు తెరిచి ఆశ్చర్యమరిచే మార్గాన్ని చూపగలవు. ప్రభువా, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని, నా ఆర్థిక పరిస్థితిని నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నాతో ఉన్నావంటే నాకు ఏదీ అసాధ్యం కాదు. ప్రియమైన ఆత్మీయులారా, అప్పులు పెద్దవి కావు, మీ విశ్వాసమే పెద్దది. మనస్ఫూర్తిగా విశ్వాసంతో మీరు దేవుణ్ణి పిలిస్తే అతడు మీ జీవితంలో అప్పులు తీరిపోవడానికి కొత్త మార్గాలను సృష్టిస్తాడు. అనుకోని ఆదాయం, కొత్త అవకాశాలు, కొత్త వనరులు మీ జీవితంలోకి వస్తాయి. గుర్తుంచుకోండి, నమ్మకమున్న చోటే అద్భుతాలు జరుగుతాయి. సంపద, వనరుల కోసం ప్రార్థన. స్వర్గ తండ్రి, నాకు ఈ అప్పులు తీర్చుకోవడానికి అవసరమైన వనరులు అందించు. నాకు కొత్త అవకాశాలు, కొత్త తలుపులు తెరచిచూపు. నేను నీ బిడ్డను, నాకేమీ కొరత లేకుండా నన్ను నింపుము. ప్రభువా, నా చేతులు చేసే ప్రతి పనిలో దీవెన కలుగుగాక. నాకు లభించే ప్రతి రూపాయి నా అప్పులను తీరుస్తూ నా జీవితంలో కొత్త ఆశీర్వాదాలకు మార్గం చూపుగాక. నన్ను సంపదతో, శాంతితో, సమృద్ధితో నింపుము. అప్పులు మనకు ఒక పాఠం చెబుతాయి. పట్టుదల, సహనం, విశ్వాసం నేర్పిస్తాయి. కానీ అవి శాశ్వతం కావు. దేవుడు మీతో ఉన్నప్పుడు అప్పుల గోడలు కూలిపోతాయి. ఇది మీకు ఓటమి సమయం కాదు, ఇది మీకు పునరుద్ధరణ సమయం. విముక్తి కోసం ప్రార్థన. నా దేవుడా, ఈ క్షణంలోనే నేను నీ ముందర కూర్చున్నాను. నా మీద ఉన్న అప్పులు అన్నింటినీ నీ చేతుల్లో వదిలేస్తున్నాను. ప్రభువా, నువ్వు నా విముక్తి దేవుడివి. నేను విశ్వసిస్తున్నాను. ఈ క్షణం నుండి అప్పుల గొలుసులు తెగిపోతున్నాయి. అనుకోని సహాయం, అనుకోని డబ్బు, అనుకోని ఆశీర్వాదం నా జీవితంలోకి వస్తోంది. నీ వాక్యం నన్ను రక్షిస్తోంది. నా జీవితం పునరుద్ధరించబడుతోంది. ప్రియమైన ఆత్మీయులారా, మీ నోటితో మాటలు ఒక శక్తి. మీరు, నేను అప్పుల నుండి విముక్తుడిని అని నమ్మకంతో పలికితే ఆ మాట విత్తనం వలె విశ్వంలో నాటబడుతుంది. త్వరలోనే ఆ విత్తనం ఫలిస్తుంది. అప్పుల బంధం నుండి మీరు విముక్తి పొందుతారు. సంపూర్ణ విముక్తి కోసం శక్తివంతమైన ప్రార్థన. స్వర్గ తండ్రి, నాకు ఈరోజు నీ కరుణ అవసరం. నా జీవితంలో అప్పుల నీడ తొలగించమని ప్రార్థిస్తున్నాను. నా ఇంటిలో శాంతి, నా జీవితంలో సమృద్ధి, నా భవిష్యత్తులో వెలుగు నింపుము. ప్రభువా, నేను ఈ రోజు నుంచి కొత్త జీవితం మొదలు పెడుతున్నాను. అప్పుల నుండి విముక్తి పొందిన కొత్త ఆరంభం నా కోసం సిద్ధమైంది. నా కలలను, నా ప్రయత్నాలను నీ కృప ఆశీర్వదించు. నాకు బలమివ్వు, నా మనసుకు ధైర్యమివ్వు. నా కడుపు ఎప్పుడూ ఆకలిగా ఉండకుండా, నా చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా కాపాడుము. ప్రియమైన ఆత్మీయులారా, దేవుడు మీ ప్రార్థన విన్నాడు. ఇప్పటి నుండి మీరు చేసే ప్రతి అడుగులో కొత్త తలుపులు తెరుచుకుంటాయి. మీరు ఊహించని మార్గాల్లో దేవుడు మీకోసం పరిష్కారాలు పంపిస్తాడు. అప్పుల బంధనం శాశ్వతం కాదు, కానీ మీ విశ్వాసం శాశ్వతం. ఆ విశ్వాసమే ఈరోజు మీ జీవితానికి కొత్త మార్గాన్ని తెరుస్తుంది. నేను అప్పుల నుండి విముక్తుడిని. నా జీవితం సంపదతో, శాంతితో, ఆనందంతో నిండిపోతుంది. నా ఇంటికి అనుకోని ఆశీర్వాదాలు వస్తున్నాయి. నా చేతులు చేసే ప్రతి పని విజయవంతమవుతోంది. దేవుడు నా కోసం అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఈ మాటలు మీరు ప్రతిరోజు నమ్మకంతో పలకండి. వీటిని పలికినప్పుడు మీ మనసు, మీ ఆలోచనలు, మీ జీవితం మారుతుంది. ముగింపు ప్రార్థన. ప్రియమైన దేవుడా, ఈ ప్రార్థన విన్న ప్రతి ఒక్కరిని నీ కృపతో కాపాడుము. వాళ్ళు ఎంత అప్పులు ఉన్నా నీ శక్తి వారిని విముక్తులను చేయుగాక. వారి ఇళ్లలో డబ్బు ప్రవహించుగాక. వారి జీవితంలో శాంతి నెలకొనుగాక. వారి భవిష్యత్తు వెలుగుతో నిండుగాక. ప్రభువా, ఈ క్షణం నుండి ప్రతి అప్పు తీరిపోవడానికి కొత్త మార్గాలు తెరుముము. ఈ వీడియోను విన్నవారికి సమృద్ధి, ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలుగుగాక.
అప్పుల నుండి విముక్తి పొందిన కొత్త జీవితం ప్రారంభం కావుగాక. ప్రియమైన ఆత్మీయులారా, మీరు అప్పుల ఊబిలో ఎంతగా ఉన్నా గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పటికీ మిమ్మల్ని వదిలిపెట్టడు. ఈ ప్రార్థనను ప్రతిరోజు నమ్మకంతో చేయండి. చూడండి, మీ జీవితంలో ఊహించని మార్పులు, ఊహించని సంపద, ఊహించని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. ఇది మీ జీవితానికి దేవుని సందేశం. మీరు విముక్తులవుతారు, మీరు సమృద్ధిగా జీవిస్తారు, మీరు విజయకలుగా నిలుస్తారు. ప్రతి కష్టం వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉందని, ప్రతి అడ్డంకి వెనుక ఒక దారి ఉందని, ప్రతి ముగింపు వెనుక ఒక కొత్త ఆరంభం ఉందని ఇప్పుడు నేను సిద్ధం. నీ సంకేతాలను స్వీకరించడానికి, నీ మార్గంలో నడవడానికి, నీ ఆశీర్వాదాలను పొందడానికి. ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు దేవుడా.